హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఎంతో సులభంగా చేసుకునే క్యారెట్ అండ్ బ్రోకలీ ఫ్రై చేసుకుందాం. చిన్నపిల్లలు క్యారెట్ అన్నాక బ్రోకలీ అనగా ఇవి వాళ్ళకి చేసి పెడితే సరిగ్గా తినరు కదా. ఇలా ఫ్రై కింద చేసి వాళ్ళ క్యారేజ్లో పెడితే హెల్త్కి మంచిదే, వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం, కొంచెం పోపు వేసుకున్నాం. నార్మల్గా క్యారెట్ అండ్ బ్రోకలీ కట్ చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పోపు ఇవన్నీ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈరోజు కొంచెం పోపు అవి వేసి చేశాను అన్నమాట. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, వేసుకుని కొంచెం నేను సిమ్లో పెట్టుకున్నా, సో అది హై చేయడానికని చూస్తున్నా అనమాట. కొంచెం వేగాక ఎండుమిర్చి, కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం దంచుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగా దిగుతుంది కదా, అందుకని వెల్లుల్లి వేసుకున్నాం. ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక క్యారెట్ తురుము చిన్నపిల్లలు ముక్కలు కట్ చేసి వేస్తే తినరు కదండి. దాన్ని మంచిగా తురుముకుంటే అది రైస్లో మంచిగా కలుస్తుంది, వాళ్ళకి కలర్ఫుల్గా. మా పిల్లలకైతే ఆరెంజ్ రైస్ అని చెప్తాను అనమాట. ఆరెంజ్ అండ్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ కదండి. సో అలా కట్ చేసి వేసుకున్నాను నేను, అది అలా తురుముకొని వేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా బ్రోకలీ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను. చూసారా బ్రోకలీ అండ్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అండ్ పసుపు అంటే ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కాబట్టి ఎక్స్ట్రాగా కారం అనేది వేసుకోలేదు, ఎందుకంటే ఆ కలర్ అనేది పోతుంది. అలానే సిమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది కదా ఫ్రైలోకి. లేదు కొంచెం కారం వేసుకుందామంటే కొంచెం కారం మీకు తగినంతగా వేసుకుని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రై రెడీ.